రాజధాని నిర్మాణం కోసం ఏ కంపెనీతోనూ మరే ప్రభుత్వంతోనూ ఒప్పందాలు కుదుర్చుకోలేదన్నారు మంత్రి నారాయణ. పూర్తి పారదర్శకతతో టెండర్ లేదా స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం చేపడతామన్నారు. విస్తృత ప్రజా రాజధాని నిర్మాణం కోసమే భూసేకరణ చేయాల్సి వస్తుందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. భూసేకరణ విధానంలో ఏ రకంగా రైతుల నుంచి భూమిని సమీకరించాలనుకున్నారో మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఒకవైపు రైతుల నుంచి ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాల్చుకుంది? ఇక్కడ రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ఫిబ్రవరి 8కి 33,000 ఎకరాల యాక్చువల్ కన్సెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ఎంజాయ్మెంట్ సర్వే ఆ ప్రాసెస్ చేస్తూ ఆ ప్రక్రియ దాదాపు పూర్తి చేశారు. అయితే ఈరోజు మనకు రాజధాని లేదు. రాజధాని కట్టుకోవాలంటే ఆల్రెడీ 1 year 2 months అయిపోయింది. ఇంకా కేవలం 3 years 10 months మాత్రమే ఉంది. ఇప్పుడు క్యాపిటల్ రీజన్, క్యాపిటల్ సిటీ, సీట్ క్యాపిటల్ యొక్క ప్లాన్ సింగపూర్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా కట్టాలంటే డిలే చేయకూడదు. సీఎం గారు కూడా ఫిబ్రవరి 28వ తేదీ నేను ల్యాండ్ అక్విజిషన్కి పోతున్నా అంటే సీఎం గారు చెప్పారు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, కొంతమంది రైతులు ఇస్తారని. అందువల్ల నిన్నటి వరకు వెయిట్ చేసాం. నిన్నటి వరకు 1000 ఎకరాలు ఇచ్చారు. దాదాపు నిన్నొక్కరోజే 104 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు కూడా మిగిలిన రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ల్యాండ్ పూలింగ్కి సహకరించండి, మంచి రాజధాని కట్టుకుంటాం. ఎందుకంటే 98% ల్యాండ్ అంతా ఇచ్చేసిన తర్వాత కేవలం 2% కోసంగా మీరు ఇబ్బంది పెట్టి రాజధానిని డిలే చేయొద్దు, 2019 లోపల కట్టుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. ఉన్నవల్లి, పెనుమాక లాంటి గ్రామాల్లో భూములు వదులుకోబోము అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్న దశలో రైతులు ఒకవేళ కోర్టులను ఆశ్రయిస్తే ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు కూడా క్లియర్గా 95% ఇచ్చిన తర్వాత 5%కి మీకేమైనా యాక్చువల్గా కోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. అది కూడా చెప్తున్నాను. మేము కోర్టుకు పోవాలా, వాళ్ళు కోర్టు పోవాలి కోరుకోవట్లేదు. అందరినీ కూడా సహకరించి ప్రభుత్వంతో భూమిని ఇవ్వండి, మంచి రాజధాని కడతాం. భూముల్ని లాక్కుని సింగపూర్ కంపెనీలకి దారదత్తం చేస్తున్నారన్న ఒక ప్రధానమైన విమర్శ వినిపిస్తుంది. 29 గ్రామాలు, గ్రామ కంఠాలు కానీ, అక్కడుండే వాటర్ పాయింట్స్ కానీ, అక్కడుండే రివర్ కెనాల్స్ కానీ, వాగులు, వంకలు, టెంపుల్స్ అన్నీ తీసుకుంటే ఎక్స్టెండెడ్ గ్రామ కంఠం రైతుల యొక్క భూములు తీసుకుంటే 53,800 ఎకరాలు. దీంట్లో ఇమీడియట్గా సీఎం గారు ఏం ఆదేశించారంటే, వీలైనంత తొందరలో ప్లాట్లు వేసి రైతులకు ఏదైతే ప్లాట్లు వేసి డెవలప్ చేస్తామన్నది ఏమన్నారు, దానికి కూడా ప్యారలల్గా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ కాదు, జపాన్ కాదు, ఇతర దేశాలతో సీఎం గారు మాట్లాడుతున్నారు. అది సింగపూర్కి ఇస్తామా, జపాన్కి ఇస్తామా, చైనాకి ఇస్తామా, ఇండియాలో ఉండే కంపెనీలకు ఇస్తామా, ప్రభుత్వమే చేస్తామనేది 100కి 100 ఛాలెంజింగ్ మెథడ్లో, టెండర్ మెథడ్లోనే పిలుస్తాం. అందువల్ల దీంట్లో ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదు. అంటే చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. మరొకసారి చేస్తున్నాం. ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా చేయనప్పుడు మాత్రమే మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేయమని మరొకసారి వినిస్తున్నాం. 99 ఏళ్ల పాటు సింగపూర్ కంపెనీలకి భూ ఒప్పందాలు ఇప్పటికే ప్రభుత్వం చేసుకుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత? అసలు సింగపూర్ కంపెనీలతో జరిగిన ఒప్పందాలు ఏంటి? సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మ్యాప్లోనే కేవలం 4,000 ఎకరాల సీడ్ దాంట్లోనే వాళ్ళు 26 ఐటమ్స్ ఇచ్చారు, 26 యాక్టివిటీస్ ఇచ్చారు. ఇవన్నీ ఒక్కరికి దారాదత్తం చేసి ఎప్పుడు చేయము. అవన్నీ టెండర్లో పిలుస్తాం. ఎవరు దాంట్లో టాలెంట్ ఉంటారో, ఇప్పుడు పార్కులు, బొటానికల్ గార్డెన్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు టెండర్ వేస్తారు, వాళ్ళు డెవలప్ చేస్తారు. క్యాపిటల్ బిల్డింగ్స్ ఎవరు ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు టెండర్ వేస్తారు, వాళ్ళు విన్ అవుతారు. ఇప్పటి వరకు ఎటువంటి ఒప్పందం జరగలేదు. ఏ దేశంతో జరగలేదు, ఏ రాష్ట్రంతో జరగలేదు, ఏ ఇండివిజువల్ వ్యక్తితో, ఏ కంపెనీలతో కూడా జరగల. అన్ని డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. టెండర్ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం కొనసాగుతుందని చెప్పి నారాయణ చెప్తున్నారు. విశాఖపట్నం